మనం విన్నాం కదా, మరి నిజమైనటువంటి ఆనందాన్ని, లోకపు సుఖాలను మీరు వదిలి తృప్తిగా భక్తి చేయగలుగుతున్నారా అని అడుగుతూ, మీ శ్రమల్లో కూడా మీరు దేవునిలో చాలా ఆనందంగా సంతోషంగానే ఉండగలుగుతున్నారు కదా అని అడిగాడు అతను. నిజంగానే నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాలను వెతుక్కుంటూ లోకంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామా, లోకపు సుఖాలను వదులుతూ దేవునిలో ఆనందాన్ని, సంతోషాన్ని వెతుక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నామా? ఈ రెండింటిలో ఏది కరెక్టు? లోకపు సుఖాలు, సంతోషాలు, ఆనందాలను వెతుక్కుంటూ లోకంలోకి వెళ్తున్నామా దేవునిలో నుండి? దేవుని విడిచిపెట్టాం, దేవుని గట్టిగా పట్టుకుని వెళ్తాం. దేవుని కోసం లోకపు సుఖాలు, సంతోషాలు, ఆనందాలు వదులుకొని దేవుని దగ్గరికి దేవునిలోనికి రావడానికి ప్రయత్నం చేస్తుంటామా? సింపుల్. రేపు వారం సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవునితో మాట్లాడుకుందాం, దేవుని ఆరాధించుకుందాం, దేవుని గణపరుచుకుందాం, దేవునిలో సంతోషించడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస కూటం పెట్టుకున్నాం. రేపు ఉదయం నుంచి రేపు మార్నింగ్ 7 to ఈవినింగ్ 7, 12 hours నాన్ స్టాప్ కంటిన్యూస్ ఫాస్టింగ్. మా దినేష్ అడుగుతున్నాడు, అన్న అందరూ పిక్నిక్ వెళ్తున్నారు, మనం కూడా పిక్నిక్ వెళ్దామని. అది కూడా సోమవారం రేపేనని. సెలవు వచ్చిందంట, పిల్లలందరూ అడుగుతున్నారన్న, కార్తీక మాసాలు పిక్నిక్లకి వెళ్తున్నారు, మన చర్చి తరపున కూడా పిక్నిక్ వేయండి అన్న అని. చర్చి తరపున వేసేటువంటి పిక్నిక్లో ఏముండాలి అంటే కొన్ని డిసిషన్స్ ఇచ్చారు. జల్దీ 5, అంత్యాక్షరి, అదే ఆత్మీయ అంత్యాక్షరి, క్రిస్టియన్ అంత్యాక్షరి, కొన్ని పోటీలు, ఆటలు, అలాగే చిన్నపిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషను. చిన్నపిల్లలకి మనకి ఎక్కువ మంది ఉన్నారు కదా ఈ బ్యాచ్, ఈ సంతానతలకి, ఇవన్నీ వాళ్ళు కొన్ని ప్రోటోకాల్స్ ఫిక్స్ చేసి, అన్న చూడండి మీరు ఓకే అంటే రేపు మీరు చర్చ అయిపోయాక అనౌన్స్ చేసేయండి అన్నాడు. ఆన్లైన్లో వాళ్ళకి కాదు, చర్చకు వచ్చే వాళ్ళకి అని చెప్పాడు. ఇప్పుడు ఈ రెండింటిలో ఏం చేయమంటారు నన్ను? 7 to 7 ఆరాధనకు వస్తారా? మార్నింగ్ 7 o'clockకి జూ పార్క్కి వెళ్ళి సాయంత్రం 6 o'clockకి మిమ్మల్ని వెనక్కి తీసుకురావడానికి ఏసీ బస్తో సహా విత్ నాన్ వెజిటేరియన్ అన్ని రకాల డిష్లతో పిక్నిక్ వెళ్ళడానికి రెడీ అవుతారా? ఏది ఇష్టం మీకు? ఇది దేవుని ఆరాధించుటయే, అది దేవుని పేరట ఆరాధించుటయే. అది జూ, ఇది మందిరం. ఏది కావాలి? ఫర్ ఎ చేంజ్ ఇక్కడ 4 గోడల మధ్యలో ఏసీలో ఆర్టిఫిషియల్గా ఉండడం కంటే న్యాచురల్గా వెళ్ళి ఆనందిద్దాం. ఏమైనా పెట్టుకో పేరు, కానీ వెనక ఆనందం ఏంటి, ఉద్దేశం ఏంటి? లోకపు ఆనందపు సంతోషాలను వెతుక్కోవటానికి దేవుని పేరు వాడడమా? దేవుని పేరుట కొరకు లోకపు సుఖ సంతోషాలని వదులుకొని దేవునిలో ఆనందించడం వెతుక్కోవటమా? ఏంటి నీ టార్గెట్ ఏంటి? అది ఆ తమ్ముడు అడిగిన ప్రశ్న. మొదటి విషయం మీతో చెప్పినప్పుడు సొలొమోను గురించి, మోసెస్ గురించి దేవుడు చాలా ఆనందించాడు, నీ యందు ఆనందించి నిన్ను రాజుగా చేశాడనే సొలొమోను గురించి మాట్లాడాడు. అలాగే నీవు నీ పూర్ణ హృదయంతో ఉండడం వల్ల దేవుడు నిన్ను నీ యందు, మీ పితరుల యందు ఆనందించినట్లు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళుతాడని ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు. మొదటి విషయం, మనలో ఉండేటువంటి మన యందు దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆనందిస్తాడు అనేటువంటి మాట యొక్క భావాన్ని విన్నాం. ఇప్పుడు నేను ఇంకొంచెం లోపలికి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి కొంచెం మనస్ఫూర్తిగా వినటానికి, దేవుని సహాయం తీసుకోవడానికి ప్రతిసారి ప్రయత్నం చేద్దాం. దేవుడు మన యందు ఆనందించాడు అనగా 37వ కీర్తనలో 23వ వచనం ఒకసారి చూస్తే, 37:23, 37:23, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడు. ఒకని నడత ఎవరి చేత స్థిరపరచబడాలి? దేవుని చేత స్థిరపరచబడాలి. అతని ప్రవర్తన చూసి దేవుడు ఏమవ్వాలి? నీ గురించి ఈ మాట, అవును ఇది నా గురించే రాశాడని చెప్పగలరా మీరు? నా నడత దేవుని చేత స్థిరపరచబడింది, నన్ను చూసి దేవుడు ఆనందిస్తున్నాడు, అందుకు నన్ను కుటుంబంలో ఏకాంగులుగా ఉన్న నన్ను సంసారులుగా చేశాడు, నేను ఇద్దరుగా ఉంటే మా కుటుంబాన్ని వర్ధిల్లజేశాడు, మేము వర్ధిల్లిన తర్వాత మమ్మల్ని విశాలపరిచాడు, మా గుడారాన్ని విశాలపరిచాడు, మేము అడుగుపెట్టిన స్థలము మాకు స్వాస్యంగా ఇచ్చాడు, మేము వెళ్ళిన ప్రదేశం మాకు జీవము దొరికింది, మేము నిలబడినటువంటి ప్రదేశం మా వలన పట్టణం దీవించబడింది, మా వలన ఈ దేశము ఆశీర్వాదకరంగా మారింది అని నీ గురించి నేడు ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో నీ పేరు రాయగలమా? ఈ విషయాలన్నిటి గురించి అవును అని నీ పేరే చెప్పడానికి ఈ వచనం నెరవేరుతుందా? మరి ఒకని నడత యెహోవా చేత ఏమవ్వాలట? డిఫైన్ చేయబడాలి, అది సెట్ చేయబడాలి.
దాని ప్రకారం నువ్వు చేయటానికి నువ్వు రెడీ అవ్వాలి. ఇంక నువ్వు ఏ రకంగా ప్రవర్తిస్తావో, ఏ రకంగా జీవిస్తున్నావో అని అంటే, అరే నేను ఇంతకు మునుపు అయితే ఇలా ఉన్నాను, అలా కాదే నేను ఇలా ఉండాలి అన్న విషయం నీకు తెలియాలి. అది నువ్వు చేస్తున్నావు అనే దానికి సాక్ష్యం నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన అంతటి మీద యెహోవా అధికారానికి ఒప్పుకోవడం. మందిరానికి వచ్చి నా ప్రవర్తన మారక, నా బుద్ధి మారక, నా క్రియలు మారక, నా ఆలోచన మారక, నా ధోరణి మారక, నా కుటుంబము మారక, ఏం మారామురా అని అంటే బొట్టు తీసామంతే. బొట్టు. మరి ఏం మారేమో? దేవునిలో ఆనందించే స్థాయి ఎప్పుడొచ్చింది? ఎవరిని పిలిచినా దేవుని దగ్గరకు వస్తే కష్టాలు తీరిపోతాయి అనుకుంటున్నారు, ఎక్కువైపోతాయి. ఎవరు చెప్పారు కష్టాలు తీరిపోతాయి? ఏ బైబిల్ చెప్పింది మీకు కష్టాలు తీరిపోతాయి? కష్టాలన్నిట్లో మీతో నడిచే దేవుడు ఉంటాడు, అది బైబిల్. మిమ్మల్ని అద్దరి చేరుస్తాడు. మధ్యలో ఏమీ మిమ్మల్ని తుఫాన్లు రావని చెప్పలేదే. సముద్రం రేగిపోద్ది, వర్షాలు కురిచిపోతాయి, అలలు తరంగాలు రేచి పడవ నింపేస్తాయి, కానీ నిన్ను అద్దరికి చేరుస్తాడు, అది బైబిల్. అంటే నీకు నచ్చినట్లుగా బైబిల్ని నీవు అపార్థం చేసుకుని అది నీకు ఆలోచించే పద్ధతిలో మార్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. సో ఇప్పుడు చెప్పు, నీ ప్రవర్తన అంతా కూడా దేవుడు ఆనందించాలి అని అంటే లోక పరిస్థితుల్లో ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను వినండి. 147 కీర్తనలో 11 వచనాన్ని చూద్దాం. 147 11 147:11 తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడునై ఉన్నాడు. ఎలా ఉన్నాడంట దేవుడు? ఎప్పుడు దేవుడు ఆనందిస్తాడంట? తన యందు భయభక్తులు గలవారి యందు. నిజం చెప్పండి, చర్చికి వచ్చే వారి యందు అనొచ్చు కదా, మందిరానికి చేరేవారు అందరూ అని చెప్పచ్చు కదా, 1,00,000 మంది ఒక చోట ఆరాధిస్తే అని చెప్పచ్చు కదా, పట్టణమంతా ఇక్కడే ఉంటారు ఆ చర్చికి వెళ్తే దేవుడు ఆనందిస్తాడని చెప్పచ్చు కదా బైబిలు. చిన్న మందతోనే నేను ఆనందిస్తానని ఏమైనా ప్రత్యేకమైనవని చెప్పాడా? ఎవరి గురించి ఆయన ఆనందించేవాడై ఉన్నాడంట? తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడునై ఉన్నాడు. అంతేగాని కృప నీ కృప అని పాటలు పాడేవాళ్ళని కాదు. ఈ మధ్య అందరికీ కృప అనే పదం చాలా చవకగా దొరికింది. కృప నీకు దొరికింది అని అంటే నువ్వు తిరిగి చెల్లించాల్సిన, నువ్వు తిరిగి ఇచ్చుకోవలసినది ఏదో ఉంటేనే నీకు ఆయన కృప నీకు ఇస్తాడు. అంతేగాని ఆ కృపలో నువ్వు ఆనందించమని కాదు. ఆ కృప దొరికింది కాబట్టి నేను రిలాక్స్ అయిపోవడం అని కాదు. కృప దొరికింది కాబట్టి ఐఎమ్ బ్లెస్డ్ అని సాక్ష్యాలు చెప్పడానికి కాదు. ఆయన నీకు నువ్వు తీసుకోవాల్సినది ఆయన తీసుకుని నీవు పొందవలసినదంతా ఆయన అనుభవించి నిన్ను విడిపించడానికి ఆయనది నీకు ఇచ్చాడు, అది కృప. అప్పుడు నాకు ఇచ్చిన వల్ల నేను ఆయనకి తిరిగి ఇవ్వాల్సింది ఏదో ఉంది. అదేంటి? నువ్వు పొందుకున్న దానికి తిరిగి చెల్లించాల్సినది ఏంటి? ఇచ్చుకోవాల్సినది ఏంటి? ఆ కృపకు బ్యాలెన్స్ చేయాలి. ఆ బ్యాలెన్స్ నీ నుంచి డిమాండ్ చేస్తే అప్పుడు నీకు ఆ గ్రేస్ ఇస్తాడు. అంతేగాని ఆ కృపను నేను పొందుకుని నేను నా జీవితాన్ని ఆనందిస్తాను, సుఖపడతాను, అది బైబిల్ కాదు. అది ఇంకేదో కృప, అది దేవుని కృప అయితే కాదు. ఆ కృప కొరకు కనిపెట్టేవాడు అంటే ఏంటి? నేను ఏదైనా పొందుకున్నానంటే దేవుని దగ్గర నుంచి, అనుభవిస్తున్నానంటే దేవుని దగ్గర నుంచి, నేను ఇంకేదో చెయ్యాలి దేవునికి, ఇంకేదో చెల్లించుకోవాలి దేవునికి, ఇంకేదో ఇచ్చుకోవాలి దేవునికి, ఇంకెక్కడదో ఏదో చేయాల్సింది ఉంది దేవునికి. ఇది వెతికేవాడు, కృప కొరకు వెతికేవాడు అంటే. అంతేగాని ప్రభువా నన్ను సొక్కపెట్టు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, అయ్యా నీ కృప కొమ్మరించు, ఇలాక దేవుడు ఆనందిస్తాడు. అలా అడుక్కునేవాడిని చూసి మీకు ఏమనిపిస్తుంది? బడ్డీ కొడితేరా టిఫిన్ తిని బయటకు వస్తుంటే హోటల్ దగ్గరికి వచ్చి ఏమండి అని నీకేమనిపిస్తుంది? నీకన్నా ముందు ఫ్రెష్ టిఫిన్ తింటాడు తెలుసా? అదే షాప్లో అదే బిర్యానీ ఫస్ట్ కౌంటర్ బోర్డు ఆడే కొడతాడు. చాలామందికి మీకు తెలియదు సెంటిమెంట్, బిచ్చగాడు గనక ఫస్ట్ గనక బోణి చేస్తే ఆ షాప్ బేరం ఎత్తిపోద్ది. నువ్వు కాదు బోణి, ఆడిది. అలాంటి పరిస్థితుల్లో ఆడు ఇలా యాసలు వేస్తాడు. మీకు ఆ ముందోడే మీ ముందు పిలిచి ఆడికి ఏదో 100 రూపాయలు ఇవ్వడం చూశాడు అనుకోండి, ఆడు మళ్ళీ నీ దగ్గరికి వచ్చి సేమ్ పోస్చర్. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఆడిచ్చాడుగా 100, వెళ్ళి తినచ్చుగా అక్కడ 100 రూపాయలుగా బిర్యానీ, భలే బిర్యానీ. ఏంటి బాధ? ఆ నొప్పి ఎలా ఉంటుంది మనిషికి? నువ్వు కూడా దేవుని దగ్గరికి వచ్చి బాబా దే ఇలాగే ఉంటుంది. నువ్వేమి ఎత్తుకుతున్నావు? ఆయన కృపకు నువ్వేమి ఇచ్చుకుంటావు? దానికి వెతికేవాడు ఎందు ఆనందించేవాడు ఉన్నాడు. నిజం చెప్పండి, మనందరం కృప అనిపిస్తున్నాం, కానీ కృపకి మూల్యం చెల్లించుకోవడానికి ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అలాంటి వాళ్ళు ఎవరైనా చూసారా మీరు? నాకు ఇది దొరికిందండి, నేను ఏదో చేయడానికి వెళ్తున్నాను సార్, నేను ప్రభువునికి ఏదో చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, అది ఆయన కృప కొరకు ఆనందించేవాడు ఉన్నాడు. ఆ దేవునితో ఆనందం, సంతోషం మనం పొందాలి అని అంటే మనం చేయాల్సినటువంటివి 3 విషయాలు ఉంటాయి.
దేవుడు మన యందు ఆనందించాలని కోరుకుంటాం కదా, అది ఎలా ఉంటుందో చెప్తాను. నేను మీకు ఈ మెసేజ్ కంప్లీట్ అయ్యేలోపు మీకు 3 విషయాలు చెప్తాను. ఒకటి, మనము దేవునిలో ఆనందించడం. 2, దేవుడు మనలో ఆనందించడం. 3, మనము దేవుని పనివారితో ఆనందించడం. ఈ అనుభవాలు మీకు రాకపోతే మీ ఆత్మీయ జీవితపు భక్తిలో ఈ కిందకి కాదు పైకి కాదు అలా మధ్యలో ఉండిపోయిన వాళ్ళు. ఈ 3 అనుభవాలు నీకు తెలియకపోతే ఖచ్చితంగా నీ స్పిరిచువల్ లైఫ్ ఫెయిల్యూర్ లైఫ్. నువ్వేదో సేవ చేయొద్దు, నువ్వేదో మహిం పొందే పనులు చేయొద్దు, కానీ నువ్వు చేయాల్సిన పనిని చేయాల్సిన పద్ధతి చేయకపోతే వచ్చే నష్టాన్ని మాత్రం మీరు అనుభవిస్తారు. అది జాగ్రత్త. రైట్, లెట్ మీ టెల్ యూ. ఇక్కడ దేవునిని ఆనందింపచేయటం, సంతోషంగా చేయాలంటే మొట్టమొదటిది ఏంటంటే దేవునిని కోరుకోవాలి. సీకింగ్ గాడ్. ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, దేవుని కోరుకోవాలని. ఎక్కడ దొరుకుతాడు? ఏ ప్లేస్లో దొరుకుతాడు? ఎవరిని అడిగితే ఇస్తారు దేవుడిని? మీకు తెలుసా, ఈ జనవరి నుంచి దేవుళ్ళు మారుతూ ఉంటారు ఊర్లు. పెద్ద పండగ నుంచి ఆ ఊరు నుంచి ఇంకో ఊరికి, ఆ ఊరు నుంచి ఇంకో వారికి మీకు తెలియదేంటి, పరసలు అవుతాయి. మార్పులు బదిలీ. వాళ్ళు దేవుడిని తెచ్చుకుంటారు, వాళ్ళు దేవుడిని కోరుకుంటారు. సో దేవునిని కోరుకునేటువంటి ఆ పద్ధతిని మనం అర్థం చేసుకోవాలి. నిజంగా సీకింగ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ అసలు నిజంగా దేవునిని ఎంత ఎక్కువ కోరుకుంటావో ఆ విషయాల్లో దేవుడు ఎదురు చూస్తాడు, మొదటిది. రెండో విషయం ఏంటంటే దేవుని ప్రేమించు వాటిని మనం కూడా ప్రేమించగలగాలి. వేటిని దేవుడు ప్రేమిస్తాడో వాటినే మనము ప్రేమించబద్దులమై ఉన్నాం. నిజంగా చెప్పండి, దేవుడు ప్రేమించే వాటిని అన్నింటినీ మనం ప్రేమించగలమా? ఏమనిపిస్తుంది మీకు మామూలుగా? దేవుడిలాగా మనమా అనిపిస్తుంది కదా, మనం అనలేమన్నా కదా. కానీ నువ్వెవరి పోలిక? దేవుని పోలిక. ఎవరి రూపం? దేవుని రూపం. నీ లోపల ఆత్మ ఎవరిది? దేవుని ఆత్మ. అప్పుడు నువ్వెందుకు చేయలేవు? మరి చెయ్యగలం, కాకపోతే మనం అనుకోవటం లేదు కాబట్టి మనం చేయట్లేదు. మూడవది ఏంటంటే దేవుని కొరకు స్వంతాన్ని వదిలి ఆ వదలడాన్ని ప్రేమించడం. ఇది కొంచెం కష్టమైన పని, తెలుసుకోవాలి. దేవుని కొరకు సెల్ఫ్ని వదలాలి, స్వంతాన్ని వదలాలి, స్వంతాన్ని వదలడాన్ని ప్రేమించాలి. నేను వదులుకోవడాన్ని ప్రేమించగలగాలి. ఏమన్నా అర్థమవుతుందా? ఈ భాష ఏమైనా లాటిన్లో మాట్లాడుతున్నట్టుందా, గ్రీక్ భాషలో కానీ తెలుగులో కదా? ఎవరు అంటారు? మీ ఫేసులు చూస్తే నేను చెప్పాలా మానాలా నాకు అర్థం కావట్లే. అందరూ అంత విచిత్రంగా ఏట్రా బాబు కొత్త కొత్త విషయాలు చెప్తున్నాడని. మూలపాఠాలు ఏవి? భక్తి మూలపాఠాలు సరిగ్గా వినక అందరికీ ఆశీర్వాదాలు, దీవెనలు, ప్రత్యేక ప్రార్థనలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. దేవుని స్వరం వినండి, దేవుని మాట యొక్క ఆత్మ యొక్క శబ్దము వినండి. ఈ 3 పనులు మీరు చేస్తే మీరు దేవునిని సంతోషం చేసే పద్ధతి, లేక దేవుడు మన యందు సంతోషించేటువంటి పద్ధతి పెరుగుతుంది. దేవుడు నాతో ప్లీజ్ అవ్వాలంటే, హ్యాపీ అవ్వాలంటే ఈ 3 పనులు. మొదటిది దేవునిని కోరుకొనుట, 2 దేవుడు ప్రేమించే వాటిని మనం కూడా ప్రేమించుట, 3వది దేవుని కొరకు స్వంతాన్ని వదిలి ఆ వదలడాన్ని ప్రేమించగలగాలి. కొంతమంది చెప్తారు, నేను కాశీ వెళ్ళానండి, అక్కడ బెండకాయ వదిలేశానండి, అందుకని నేను ఈ రోజు నుంచి బెండకాయలు తిన్నానండి. కాశీలో బెండకాయ వదలమని ఎవరు చెప్పలే. కాశీలో వదిలిపెట్టాల్సింది ఏంటంటే ఏ ఆహారాన్ని అయితే వదులుతావో ఆ ఆహారానికి దాని గుణం ఉంటుంది. రజోగుణం కానీ, తపోగుణం కానీ, మోక్షగుణం కానీ, ఆ గుణాన్ని విడిచిపెట్టాలి అన్నది ఆ భావం. కానీ మనం అంతసేపు అక్కడ వదిలేసింది కాబట్టి మేము తినమండి. ఇప్పుడు దేవుని కోసం కొంతమంది కొన్ని వదిలేస్తూ ఉంటారు. యేసు ప్రభు కోసం కూడా, నేను బంగారాన్ని ఇచ్చేసానండి దేవుడికి, ఇంకెప్పుడు బంగారాన్ని వేసుకోనండి, చెవులువి ముక్కులువి తీసేసానండి, గాజులు ఇంకివ్వలేదండి అందావిడ. ముక్కులది చెవులు ఇచ్చింది, గాజులు పెట్టుకోవడానికి ఏం కోరిక కలిగి ఉన్నట్టు? ఇచ్చినట్టే ఇవ్వనట్ట? హాయ్ ఇచ్చానంటుంది. అదే ఆ తేడా తెలియాలి. సో దేవుని సంగతులు, దేవుడు మన యందు సంపూర్ణంగా ఆనందించేటువంటి విషయంలో బైబిల్ చెప్పేటువంటి పద్ధతి ఏంటంటే, మీరు ఎప్పుడైనా విన్నారా? ఆషేర్ అనేటువంటి పదం విన్నారా మీరు? గోత్రం ఆషేర్ గోత్రం కాదు. ఆషేర్ లేక ఆషెరై అనేటువంటి పదము గ్రీక్ వర్డ్లో చాలా గొప్పగా ఉండేటువంటి ధన్యుడు, ధన్యత అనేటువంటి పదానికి ఉన్నటువంటి మూల అర్థం. ఆషెరై అనేటువంటి 2 ఒకటే పదాలు, గ్రీక్ వర్డ్స్ ఇవి. ఈ ఆషీర్ లేక ఆషెరై అనేటువంటి పదంలో
ఆనందము లేక ధన్యత లేక సంతోషము అని చెప్పబడేటువంటి ఆ పదం ఉంది చూసారా, ఆ సంపూర్ణమైన దైవికమైన ఆ సంతోషం ఆనందం అనేది వెతుక్కోవాలి. అది ఎక్కడుందో చూపిస్తాను మీకు. కీర్తన 1 ఈ 2 వచనాలు మీకు అర్థమైపోతే చాలు. ఇక్కడ 2వ వచనం, మొదటి 2 వచనాలు చదివినా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆశిరై, దివారాత్రాలు దాన్ని ధ్యానించువాడు ఆశిరై అంటే ఏంటి? కాదు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే దాన్ని ఇంగ్లీష్ బైబిల్ చదివితే ఏముంటుందో తెలుసా? బ్లెస్డ్. ధన్యుడు అనేది బ్లెస్డ్ అంటే ఎలా అయింది? బ్లెస్డ్ అంటే ఏంటి? ఆశీర్వదించడం. మరి ఇక్కడ ధన్యుడు అన్నాడే, ఇట్ ఈస్ నాట్ ద బ్లెస్డ్, బట్ ఆశరై అనేటువంటి పదం యొక్క అర్థము నీవు ఆనందించగలిగిన, సంతోషించగలిగిన గొప్ప అనుభవం, అది ధన్యత. దాని యొక్క అర్థం ఆశరై అనేటువంటి పదం వాడాడు. 5వ అధ్యాయం మత్తయి సువార్తకి రండి. మాథ్యూ 5. 5వ అధ్యాయంలో కొండ మీద నుంచి ఆయన ప్రసంగం చేసిన ప్రతి ప్రార్థనలో, ప్రతి మాటలో ఎన్ని ధన్యతలు ఉండే చూడండి. అక్కడ మత్తయి 5. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆశరై. దుఃఖపడవారు. ఇక్కడ మరి బ్లెస్డ్ అనే ఇంగ్లీష్ వర్డ్ వచ్చేసింది. ఏమి ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి బ్లెస్డ్ అనేటువంటి పదము ఈ దైవికమైనటువంటి ధన్యత అనేటువంటి పదాన్ని, అంటే హ్యాపీనెస్, బ్లెస్డ్, ఆశరై అనేటువంటి పదానికి మారు పదాలుగా తీసుకురాబడినటువంటి మూల పదాలు ఇవి. ఏమండి, ఈ మూల పదాలలో వాడుతున్నటువంటి ఈ పదాలను గుర్తుపట్టినట్లయితే మీరు అనుకునేటువంటి ఆనందము లేక సంతోషము లేక ధన్యత లేక ఆ అనుభవం ఏదైతే చెప్తున్నామో ఆ అనుభవానికి ఈ మూల పదం వాడాలి. ఇప్పుడు నేను దీవించబడిన, ఇప్పుడు ఆత్మవిషయమే దీనిలైన వాడు ధన్యుడు, వాడు బ్లెస్డ్ అంటే ఏం చెప్పాలి? ఆశీర్వదించబడ్డవాడు అన్నాం అనుకోండి. ఆశీర్వదించబడితే నీకు కలిగే ఫీలింగ్ ఏంటి? బ్లెస్ అయితే నీకు వచ్చేటువంటి దీవెన ఏంటి చెప్పండి? మీరు ఏం ఫీల్ అవుతారు? మీరు దీవించబడ్డారంటే ఏంటి? మీకు పిల్లలు లేరండి, 5 సంవత్సరాల నుంచి పెళ్ళి అయిపోయింది, 5 సంవత్సరాల నుంచి ప్రార్థనలు, ఉపవాసాలు, విజ్ఞాపనలు, మొర్రలు, అంగలార్పులు, హన్నా ప్రార్థన అంటే అదేటో మరి కొత్తది, అది కూడా మొదలెట్టేస్తున్నారు. హన్నా ప్రార్థన చేస్తే సమూయేలు పుట్టాలి, కానీ ఆడపిల్ల ఎందుకు పుట్టింది ఆడపిల్ల. మొత్తం పట్టుకొచ్చారు, ప్రార్థన అన్నారు, దేవునికి ప్రతిష్ఠ చేసాం, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ అండి అంది. ఇప్పుడు బ్లెస్డ్ అంటే ఇప్పుడు 5వ అధ్యాయంలో చెప్తే, మత్తయి సువార్తలో 5వ అధ్యాయం నుంచి తీసుకొచ్చి పిల్లలు లేని తల్లి ధన్యురాలు, ఆమె ప్రార్థన దేవుని వినబడింది, ఆమెకు కుమార్తె చేత దేవుడు ఏం చేశాడు? ఆమెని ఆశీర్వదించాడు. షీఈస్ అ బ్లెస్డ్ ఉమెన్. ఇప్పుడు బ్లెస్డ్ అనే పదానికి అర్థం దొరికింది అక్కడ, కానీ అక్కడ అది ఆశీర్వై అనేటువంటి పదం వాడబడింది. అంటే నాకు అవకాశం ఉన్నప్పటికీ కూడా అది నా వలన దొరకనప్పుడు దేవుని ద్వారా తృప్తిపరచబడుట, దేవుడు నా యందు ఆనందించి, దేవుడు నా యందు సంతోషించి నన్ను సంతోషపరచటానికి దేవుని దగ్గర నుంచి పొందుకున్నది నాకు ఆశీర్వాదం. మీరు కోరుకున్నది మీకు పొందుకోవటం ఆశీర్వాదం కాదు. మీరు ఎదురు చూస్తున్నది దేవుడు మీకు ఇచ్చితే అది మీరు అనుకుంటున్న ఆశీర్వాదం కాదు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ప్రార్థనలకు కావాల్సిన సమాధానాలు మీకు నచ్చిన రీతిలో పొందుకోవటం దైవికమైన ఆశీర్వాదం కాదు, అది బైబిల్ చెప్పని ఆశీర్వాదం. ఈరోజు నేడు వాగ్దానం చేస్తున్నటువంటి దైవజనులందరూ కూడా దేవుడి ద్వారా పొందిన ఆశీర్వాదాలను ఇవ్వలేకపోతున్నారు, ఇవ్వట్లేదు. కానీ బోధిస్తున్న దాని దగ్గర పిచ్చి కుక్కలాగా పరుగులు పెడుతున్నారు జనాలు. అది అబద్ధపు ఆశీర్వాదాలు. ఆశీర్వాదం అంటే నీ యందు దేవుడు ఆనందించి నీకు ఇచ్చుట ద్వారా ఆయన సంతోషించడానికి, ఆయన సంతోషంలో నుంచి నీ కొరకు ఇవ్వబడేది ఆశీర్వాదం. అది బ్లెస్డ్, అది ఆశీర్వై, అది దీవెన. అలాంటి దీవెన ఎంతమందికి ఉంది? ఇప్పుడు మీ దగ్గర ఉన్నవన్నీ దేవుడు మిమ్మల్ని ఆనందించి ఇచ్చారా? నిజంగా చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి అవునని. నోరు పెగలదు. మరి ఎలా వచ్చింది? అది కృప. మీరు ఎవ్వరిని చూసి ఆయన ఆనందించవలే, ఆయన సంతోషించవలే. ఆయన సంతోషంగా ఉండడానికి నిన్ను సంతోషపరిచేటటువంటి దీవెన ఇవ్వాలనుకుంటే అది ఆశీర్వాదం. బైబిల్ చెప్పబడిన ఆశీర్వాదాలన్నీ అవి. ఇప్పుడు మీరు ఆ ప్రాస్పెక్ట్ బైబిల్ చదివి చూడండి, మీకు ఆశీర్వాదాల్లో అర్థాలు మారిపోతాయి, నిర్వచనాలు మారిపోతాయి. సో దేవుని పక్షంగా చేయబడినటువంటి ఈ ట్రాన్స్లేషన్స్లో ఈ రకమైనటువంటి పద్ధతి వాడబడింది. దీన్ని మనం చెప్పబడినప్పుడు ఎలాంటి పదాలు వాడచ్చు అంటే, ఈ హ్యాపీనెస్, బ్లెస్డ్, ధన్యత అనేటువంటి పదానికి వాడితే, దేవుడు ఆనందించాడు అనే పదానికి వాడితే, వెల్ ఆఫ్, సమృద్ధి. సమృద్ధి అనగానే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? అది ఆశీర్వాదం కింద లెక్కే కదా. కొంచెం తగినంత, సరిపడినంత, చాలిన దానికంటే ఎక్కువే. తర్వాత ఫార్చునేట్, భాగ్యము.
ఆశీర్వాదం, భాగ్యం నాకు దొరికిందండి. అబ్బా, అది ఎలా వచ్చిందో తెలియదు కానీ దొరికింది సార్ భాగ్యం. నేను పట్టుకున్నదల్లా బంగారమైంది, భాగ్యం. దేవుడు దీవించాడని చెప్తాను చూసారా, కలిసి వచ్చింది అని చెప్తామే, దానికి ఇంకో పదం లోకంలో అదృష్టం. అదృష్టం. కానీ ఇది దేవుడు చూస్తే మనకిచ్చింది అని చెప్పచ్చు. మరికొంతమంది చెప్పాలంటే సుప్రీంలీ బ్లెస్డ్. ఏంటి సుప్రీంలీ బ్లెస్డ్ అంటే అసాధారణమైనటువంటి దీవెన. నేను ఎదురు చూసిన దానికన్నా దేవుడు ఇవ్వగలిగితే. నిజానికి ఫ్లరిషింగ్ అని చెప్తాం లోకంలో. ఫ్లరిషింగ్ అంటే ఏంటి? వర్ధిల్లడం, విజయవంతమైనటువంటి ఆనందాన్ని దేవుడు మనతో పొందుకునే స్థాయికి ఇవ్వడం, ఫ్లరిషింగ్ ఇవ్వడం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే బీటిట్యూడ్ అని చెప్తాం. ఈ బ్యూటిఫుల్ బెటఫెక్ అనేటువంటి పదం ఏంటంటే దయతో కూడిన మోక్షం మనల్ని ఆయన ఇచ్చాడంతే. మన అర్హతను బట్టి కాదు, మనల్ని లేపాడంతే, అది ఇచ్చేసాడంతే. నేనేం చదవలేదండి కానీ 4వ ర్యాంక్ వచ్చిందండి అంటే అది ఎలా వచ్చింది? వచ్చిందంతే. ఏబిసిడి లాటరీ పెట్టావో మొత్తం తగిలిసింది అంతే. నెగిటివ్ మార్కులు పోయే అన్నీ నీకు వచ్చేసినాయి అంతే. నిజంగా కష్టపడి రాత్రి పగలు ఏడుస్తున్నాడు, నీకు అది ఇచ్చేసాడు అంతే, బ్లెస్డ్ అంతే. ఇప్పుడు ఈ పదాలన్నిటినీ దేవుని పక్షంగా చెప్పేటువంటి పదాలు ఎలా ఉంటాయో చెప్పనా? ఈ పదాల యొక్క నిజమైనటువంటి ధన్యత అనేటువంటి ఆ ఆశీర్వాదం వేరే పదంతో వాడాడు. 2వ కీర్తన 12వ వచనం, Psalm 2:12. ఇట్స్ నాట్ ఎ బైబిల్ క్లాస్ బట్ యూ హ్యావ్ టు నో. 2వ కీర్తన 12వ వచనం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఈ పదం వేరు. మొదటి కీర్తనలో వాడినటువంటి ధన్యులు అనే పదం వేరు. 2వ కీర్తనలో వాడిన ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అనే పదం వేరు. ఇది ఆశ్రయ కాదు, ఈ పదం అది కాదు. ఈ పదములో దేవుని దయను బట్టి, ఆయన మోక్షమును బట్టి, ఆయన బెటిట్యూడ్, ఆయన దయలో నుంచి వచ్చిన మోక్షమును బట్టి ఆయనను ఆశ్రయిస్తే నీకు దొరుకుద్ది. ఇక్కడ నువ్వేం చేయక్కర్లే, ఆయన దగ్గరికి వెళ్ళడం ద్వారా దొరికింది. ఇంకో పదం 23:1, కీర్తన 23:1 మనందరికీ తెలుసు కదా. యెహోవా నా కాపరి, నీ కాపరి, నాకు లేమి కలగదు. ఏం లేదు, లేమి కలగదు అంటే ఏం దొరుకుద్ది? సమృద్ధి అన్నాను చూసావా. నా కాపరి, నా కాపరి, నాకేముండదు, ఏముండకపోవడం ఏంటి, ఏమీ ఉండలేకుండా ఉండదు, అన్నీ ఉంటాయి అంతే. నాకు లేమి కలగదు, నాకు ఆ దీవెన దొరుకుద్ది, నాకు అది పొందుకుంటాను, నాకు అనుభవిస్తాను. నాకు అది ఎలా ఇచ్చాడు దేవుడు, అది ఇస్తాడంతే. ఆయన నా కాపరిగా పెట్టుకుంటే నాకు ఇస్తాడంతే. ఏమంటే ఆయన కాపరి అన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తాడా? ప్రతి ఇంట్లోనే బోర్డు ఉంటుంది, ఈ ఇంటికి యేసుక్రీస్తు అధిపతి, యెహోవా నా కాపరి. అందరూ అలాగే ఉన్నారా? కానీ ఆ పదం చదివేటప్పుడు నీ లోపల ఏంటో ఫీలింగు, అదో తెలియని దేవుడు నాకు పర్వాలేదు. ఇది ఈ పదం వాడబడింది. ఏమండి, దేవుని సన్నిధిలో 119 కీర్తన 1వ వచనం, 119:1. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. అమ్మయ్యా, వీళ్ళెవరు మరి? కండిషన్ ఉందా లేదా? ఇక్కడ క్లాస్ ఉందా లేదా? దేవుడు కావాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుని వాక్యం పట్టుకోవాలి. దేవుని ధర్మశాస్త్రం ముందు ఏమవ్వాలి నువ్వు? మీ పక్క వాళ్ళు చెప్పండి, నిజంగా బైబిల్ పట్టుకుంటే నిద్ర వస్తుందా, ఆనందం వస్తుందా అని అడగండి. అది ఏ బైబిల్ చదివినా, ఈ బైబిల్ కానీ పుస్తకం చదివినా, టెక్స్ట్ బైబిల్ కానీ చదివినా ఏమొస్తుంది? మహా చదవగలిగితే 15-20 నిమిషాలు చదవగలరు. ఆఫ్టర్ 20 minutes నువ్వు వద్దన్నా కూడా ఆత్మావశముడై, కన్నులు మూతబడి, గుడ్డులు బయకి వచ్చి, తెల్లగుడ్డులు, లోపల నుంచి మూలుగులతో కూడిన ఆత్మస్వరము బయటకు వచ్చును, ఆత్మ మూలుగు వచ్చును. అది ప్రార్థనో తెలీదు, మొర్రో తెలీదు, ఆత్మ వశమై నువ్వు 3వ ఆకాశంలోకి 4వ ఆకాశంలోకి వెళ్ళావో తెలీదు. ఎందుకు ఏమొచ్చుద్ది? గురక వస్తుంది. ఎందుకు ఈ బలహీనత? కానీ యెహోవా ధర్మశాస్త్రం అందడు ఏమవ్వాలట? అలాంటి ధన్యత మన చర్చిలో ఎవరు ఉన్నారా? ఇలాంటి పోటీలు పెట్టాలి, పిక్నిక్ కాదు తీసుకెళ్లాల్సింది దినేష్ బాబు, ఇలాంటివి పెట్టాలి. ఆలోచించండి ఏం జరుగుద్ది. అంటే క్విజ్లు పెడుతున్నారు, క్విజ్లు కాదండి ధర్మశాస్త్రం ఆనందించడం. క్విజ్ అంటే ఏంటి? సమాధానం చెప్పి ప్రైజులు తెచ్చుకోవడం. అలాంటి పిచ్చి పనులు చేయకండి.
అలాంటి క్విజ్లు పెట్టుకుని క్విజ్ల ద్వారా డబ్బులు సంపాదించుకునే, లేకపోతే ప్రైజులు సంపాదించుకునే, లేకపోతే పేరు సంపాదించి వీళ్ళెవ్వరూ కూడా ఆత్మలు ఆనందించేవారు కాదు, ప్రైజుల్లో ఆనందించేవారు, ఈ పేర్లకు ఆనందించేవారు. అవి కాదు కావాల్సింది, బ్రతుకులో ధర్మశాస్త్రం కొరకు ఆనందించటం. దేవుడు దేని యందు ఆనందిస్తాడో దాన్ని ఆనందించడానికి నేను కూడా సిద్ధపడగలగడం నిజమైనటువంటి ఆనందం. రైట్. ఈ రకమైన ఆనందాలకైతే ప్రస్తుతానికి ఎవరు లేరు, కానీ మీ అందరికీ తెలియాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. నిజమైనటువంటి ఆనందం దేవుడు మనల్ని దీవించాడు, లేక దీవించకపోయినా, కోపం పెట్టైనా, ప్రార్థన చేసైనా, శపించైనా, భర్త కోసమో భార్య కోసమో చర్చికి వెళ్ళైనా, మొత్తానికి అవి గుంజుకొచ్చుకుంటే దేవుడు దీవించాడు అనేటువంటి ఆశీర్వాదాలు మనకుంటాయి. అవి ఎలాంటియో ఒక చిన్న ఆలోచన మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రసంగి గ్రంథానికి రండి. ఇది తెలుసుకుంటే కనీసం కళ్ళు ఏమైనా తెలుసుకుంటాయేమో, చెవులు ఏమైనా తెలుసుకుంటాయేమో, ఆత్మ చెప్తున్న సంగతులు చెవి కలిగిన వాడు వింటే అసలు ఆనందించే ఆనందాలకి ఎలాంటి ఆనందం వెతుకుతాడో చూద్దాం. 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 1వ వచనం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును. నీవు ఎవరు కాదు, దేవుడా. లేనిపోయిన పదాలు వాడకండి. బైబిల్లో చదవంగానే ఏది కనపడితే అది నువ్వు దేవుడు దేనికైతే అప్లై చేసుకుంటారండి. అతను కాని చెప్పుకున్నాడు ఏమని, ఒరే ఆలివ్ నిన్ను నేను హ్యాపీనెస్ చేస్తాను చూడరా అని చెప్పుకున్నాడు. సోలమన్ చెప్పుకున్నాడు ఏమని, ఒరే సోలమన్ నిన్ను నేను ఎంత హ్యాపీ చేస్తాను చూడరా అని. మీరు కూడా ఏమనుకుంటున్నారు? ఎలాగే అనుకుంటారు, చూసుకోండి. ఏమనుకుంటారు తెలుసా? 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్న వాళ్ళకి ఆ ఇంట్లో వాళ్ళు ఒక మాట చెప్తారు, ఈ ఒక్క 2 సంవత్సరాలు కష్టపడితే. ఎప్పటి వరకు? 10th క్లాస్ ముక్కేసేంత వరకు. 10th వచ్చేగానే ఆడికి ఏం బతి నడతారు తెలుసా? ఒరే బాబు కాళ్ళు పట్టుకుంటాను రా, ఈ ఒక్క సంవత్సరం నువ్వు కష్టపడితే నీ మార్కులు కనుక నువ్వు 10కి 10 కొట్టేసి 600కి 600, 598, 99 కొట్టేస్తే నీ లైఫ్ సెటిల్ అయిపోద్దని. ఆడు నిజంగా కొట్టనేమండి స్టార్ట్ అవుద్ది లైఫ్. ఈ 2 ఏళ్ళే. ఏం 2 ఏళ్ళు? ఈ 2 కాదు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఈ 2 సంవత్సరాలు నాన్న ముక్కెత్తే నారాయణకి వెళ్ళిపో, చైతన్యకి వెళ్ళిపో, లేదా 2 కలిసి నాచికి వెళ్ళిపో, ఎక్కడో చోటకి వెళ్ళిపో, మొత్తానికి ఇంట్లో మాత్రం ఉండకు, నువ్వు మాత్రం హాస్టల్కి వెళ్ళిపో, నీకు ఎంత కావాలంటే ఖర్చు పెడతాను. ఈ 2 సంవత్సరాలు నువ్వు ముక్కిస్తే నీ లైఫ్ ఏమైపోద్ది? అయితే ఐఐటి, లేకపోతే IIIT, లేక AIEEE, లేక JEE, లేకపోతే డాక్టరో ఏదో ఒకటి తేలిపోద్ది. నీతో నాకు ఫ్రీ అయిపోతాను రా. ఎలాగొకలాగా అప్పో సొప్పో చేసి మీ అమ్మ పుస్తకైనా అమ్మేస్తాను, లేకపోతే ఇల్లేని తాకట్టు పెట్టేసి లోన్ దేని పెట్టేది. నువ్వు మాత్రం ఈ 2 సంవత్సరాల్లో ఈ 1,00,000 తీసుకెళ్ళి నువ్వేదో మార్కులు తెచ్చిరా నాన్న. ఈ 2 సంవత్సరాలు లైఫ్ సెటిల్ అయిపోద్దా? మళ్ళీ ఎంసెట్లో పడిపోవాలాడు. ఇంకా అక్కడ మళ్ళీ స్టార్ట్. దానికి చిన్న యుద్ధమా? లాంగ్ టర్మే. 1 సంవత్సరం 2 సంవత్సరాలు నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. నీ లైఫ్ సెటిల్ డాక్టర్ కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. వాళ్ళని వెళ్ళి అడగండి లైఫ్ సెటిల్ అయిపోయింది అన్న గైట్లో ఎదురు కూర్చున్నారు. వాళ్ళు వెళ్ళి అడగండి ఏమంటారు? ఇప్పుడు పీజీ ఉందనియా, ఎంట్రన్స్ ఉందనియా, నీట్ ఉందనియా, గేట్ ఉందనియా. ఎవరికి ఇంజనీరింగ్ సెటిల్ అయిపోయినోడు లేడు, డాక్టర్ సెటిల్ అయ్యాడు. కానీ 8th క్లాస్ నుంచి ఇదే పాట పాడి మీకు ఏం చెప్తారంటే మీ లైఫ్ సెటిల్ అయిపోద్ది, మీరు హ్యాపీగా బతకొచ్చు. ఏంటి హ్యాపీ అంటే? బ్లెస్డ్ అంటే ఏంటి? ధన్యత. అదే కదా ఇప్పుడు మీరు చెప్పేది. బైబిల్ ధన్యత, ఇది మీ ధన్యత. ఓ పెద్ద పిల్లలు తల్లులారా, మీ తండ్రులారా, మిమ్మల్ని అడుగుతున్నాను. బ్లెస్డ్ అంటే ఏంటి ఇంతకే? ఏ ధన్యత? లైఫ్ సెటిల్ అయిపోవడమే కదా ధన్యత. లైఫ్ సెటిల్ అవ్వని వాళ్ళు ధన్యతలు ఏంటో చెప్తాను. చదవకుండా కింద మీద పడి నెలకు 30,000, 20,000, 10,000, 9,000 ఏదో జ్ఞాన తెప్పలు పడి ఈ మనిషి తను తాను సంతోషింపజేసుకోవడానికి చేసే ప్రయత్నం సొలొమన్ గారు ఎంత ప్రయత్నం చేశాడో చెప్తాను చూడండి. 2వ అధ్యాయము. తను అనుకున్నాడు. అమ్మ 2వ వచనంకి చదువు కరెక్ట్గా. నవ్వుతో నీవు వెర్రిదానివనియు సంతోషంతో నీ చేత కలుగున్నది ఏమి అనియు నేనంటిని. అంటే ఏంటి? సంతోషంతో నీకు కలగాల్సింది ఏంటి అని అంటే నువ్వు నవ్వడం ప్రారంభిస్తే నువ్వు అన్నీ మైమరిచిపోతావు. నవ్వుతో అన్నాడు. నువ్వు వెర్రిదానివే, నువ్వు దేనికి నవ్వాలో దేనికి నవ్వకూడదో తెలియకపోయినా నువ్వు నవ్వాలి. నువ్వు నవ్వితే గనక ఎంత ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, మంచి ఆనందంగా ఉంటావు, ముఖం బ్లెస్డ్గా ఉంటుంది, బోల్డ్ కణాలు కదులుతాయి, నవ్వితే నీ ముఖంలో హెల్దీనెస్ వస్తుంది, జాయ్ ఉంటుంది, అందుకని ఫన్ క్లబ్లో జాయిన్ అవ్వు అన్నాడు. మొన్న మేము వాకింగ్కి వెళ్తుంటే అక్కడ అందరూ హూ అన్నాడు. దళ్ళు మంది తడుచుకుని ఆగిపోయాం మేము. ఏమైందిరో పోవని అలా నుంచి నా పక్కన పద 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 అన్నాడు. ఏడు పద ఆడాడు, ఏదో అయినట్టుందండి. అది ఏం అవ్వలేదు, అది లాఫింగ్ క్లబ్ అంట. అంటే ఏమీ నవ్వు ఉండదు, కెతకతలు పెట్టుకోకుండా నవ్వుతుంటారు. చేతులు ప్రసంగి 2 2
నవ్వుతో వాడు ఏమనుకుంటున్నాడు, నీవు వెర్రిదానవనియు. అదే ఎర్రోళ్ళని నవ్వుతున్నారు వాళ్ళు. వాళ్ళు క్లబ్లో మళ్ళీ ఏమంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారండి, నేను ఆయన చూసి నవ్వుద్దంటాడా అన్నాడు. నేను నమస్కారం పెడుతుంటాడే అన్నాడు. ఏంటంటే నన్ను కూడా రా నవ్వు అంటున్నాడు. ఈ నవ్వు మీ ఫోన్లో మీరు రీల్స్లో ఎక్కువ ఏం చూస్తారు? బ్రహ్మానందం గారి కామెడీలు, ఈ వెన్నెల కిషోర్ కామెడీలు, ఈ బిట్లు మీకేం కలిగిస్తాయి చెప్పండి? ఆ టైంలో ఫోన్ పట్టుకుని నవ్విసుకుంటుందో పిల్ల. నేను దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అని, ఎవరు మీరు అంటుంది. అదే నువ్వు నవ్వావు, నా వైపు చూసావు అంటే, నా వైపు చూసిందని కూడా దాని బుర్రలో రికార్డ్ అవ్వలే. అది దీన్ని చూస్తూ దాని ఆ వైపు చూసింది, అది నన్ను చూసింది అనుకున్నాను నేను. నవ్వు ఈరోజు ఫోన్లలోనూ టీవీల్లోనూ మనం నవ్వుకిచ్చే ప్రాధాన్యత, సినిమా ఆడడానికి ఈ కామెడీ చేయటానికి ఉన్నంత ప్రాధాన్యత, ఈ జబర్దస్త్ షో కోసం మీ ఫోన్లలో ఉన్నంత ఆ డేటా ఖర్చు పెడుతున్నంత నవ్వే కదా. నవ్వుతే ఏమొస్తుంది చెప్పండి? మీకు హ్యాపీనెస్సే కదా, ఇదే కదా. ఆయన ఏమన్నాడు చూడండి, వెర్రిదానవనియు. చదువు. నవ్వుతో నీవు వెర్రిదానవనియు, సంతోషంతో నీ చేత కలుగునది ఏమి అనియు నేనంటిని. సో ఇప్పుడు జోక్స్ కానీ, బిట్స్ కానీ, నవ్వించే క్లబ్లు కానీ, స్టాండప్ కామెడీ కానీ, సిట్టింగ్ కామెడీ కానీ, మొత్తానికి ఏమి నవ్వుతో నీకేమీ అతనికేమీ హ్యాపీనెస్ కలిగించలేదండి. నిజంగా హ్యాపీనెస్ కలిగించిందో లేదో నాకు తెలియదు కానీ కళ్ళమ్మ నీళ్ళు మాత్రం తెప్పేస్తుందండి నవ్వు. బాగా నవ్వాకేమవుద్ది? నవ్వితే ఏడుపు ఎందుకు వచ్చింది? దాని అంతం అదే అని సొలొమోనుకి అర్థమైంది. నీకు ఇంకా అర్థం అవ్వలేదు కదా, కెలుకు ఫోన్లు. ఇంకొంచెం కిందకి రండి, 3వ వచనం. నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షరసముతో సంతోషపరుచుకుందుననియు. ఏమనుకున్నాడు? ద్రాక్షరసముతో. లైఫ్ ఈజ్ కాలింగ్ అని పిలుస్తుంది మధ్యలో పెద్ద బోర్డు, కింద బకాడి అని రాసుంది. లైఫ్ పిలుస్తుందని కింద బకాడి అని ఏంటి అని అడిగాను మా డ్రైవర్ని. అన్న అటు చూడకండి అన్నాడు. ఏంటంటే అది మందు అన్నాడు. ఓహో, మందు లైఫ్ పిలుస్తుందని పిలుస్తుందా? సొలొమోన్ అదే అనుకోండి. అందరూ ఏంట్రా ఎంజాయ్ చేస్తున్నారు, ఆనందిస్తున్నారు అంటే ఏం తాగితే బాగుంటుంది, ఏం తాగితే ఆనందిస్తారని చూశాడు. చూసి కిక్కిచ్చే పానీయం కోసం వెళ్ళాడు. ద్రాక్షరసం అంటే ఆ రోజుల్లో మత్తిచ్చేటువంటి ద్రాక్షరసం. మొత్తానికి ఆడపిల్లలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా తాగుతున్నారంట. డైరెక్ట్గా బార్కి వెళ్ళి పబ్లోకి వెళ్ళి డైరెక్ట్గా తాగేస్తున్నారంట. ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు అంతా లైసెన్స్డ్ క్లబ్లే. ఏంట్రా అంటే అది బేజరా, అది బీరా, అది జిన్నా, రమ్మ, విస్కియా, ఇంకేదైనా ఈ మధ్య వచ్చినటువంటి ప్రభుత్వ దుకాణాల్లో దొరికిందా, అది మంచి దొరుకుతుంది అంటున్నాడు. మీరు చూసారా ఈ మధ్య? ఎంత మునుపుదంతా అదేదో దొరికింది, ఇప్పుడు మాకు మంచిది దొరికింది. నాకు అప్పుడు అర్థమైంది, ప్రభుత్వం మంచిది ఇస్తుందా? ఆడు పెచ్చోడు కాకపోతే ఆడంట ఫోన్పేలో పే చేస్తే ఎంత అవుతున్నాడంట. ఆడికి ఎంత లీగల్లో, తాగేదానికి కూడా లెగాలిటీ కావాలి. ఇదే ప్రయత్నంలో తాగే వాళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు అని అనుకుంటున్నాము. అదే సొలొమోన్ ప్రయత్నం చేసి రాత్రి ఆనందిస్తున్నట్టుగా తను కూడా ప్రయత్నం చేశాడంట. ప్రయత్నం చేస్తే ఏం జరిగిందో తెలుసా? మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటున్నాను. అప్పుడు ఏం దొరికింది? మతిహీనత. బుద్ధి తక్కువైనోడు తాగుతాడని తెలిసిందంట లాస్ట్కి. ఆనందం కోసం తాగినోడు కాదు, మతిహీనము. అది దానికి. నువ్వు ఎప్పుడైనా సోషల్ దాన్ని ఏదో పెద్ద చెప్పారండి నిన్న, నన్ను కూడా పిలిచారు తాగడానికి రమ్మని. ఏమంటే ఆ సోషల్ అవేర్నెస్, సోషల్ డ్రింక్, అదే టేబుల్ మేనర్స్ కోసం తాగాలంట. అదే మంచినీళ్ళే తాగడానికి. అది మత్తు తాగడానికి టేబుల్ మేనర్స్ ఏంటి అంటే ఏదో తాగితే వాళ్ళని గౌరవించినట్లు కాదు, తాకట్టు పెట్టుకున్నట్టు. మతిహీనమైనప్పుడు, బుద్ధి తక్కువైనటువంటి పనులు చేసేటప్పుడు జరుగుతుంది. ఇట్స్ నాట్ ఎ బ్లెస్డ్, ఇట్స్ నాట్ ఆనందించడం. సరే, ఇది మీరందరూ అంత రిచ్ కాదు, మంది బిలో తెల్లకాడు చర్చి కదా, కంగారు పడకండి, మీరు తీసేయండి. మీరు ఇలాంటి వాళ్ళు కాదు, ఇది కాస్ట్లీ వాళ్ళు. మామూలు వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? మిడిల్ క్లాసు, అబవ్ మిడిల్ క్లాస్ మధ్యలో కొట్టుబిట్టాడుతున్న సామాన్య ప్రజానేనికి కడుపు నిండా, కంటి నిండా ఉండడానికి సొలొమోన్ కూడా అలాగే అనుకున్నాడు. ఆ కింద నుంచి చూడండి. గొప్ప పనులు చేయబూనుకుంటే 4వ వచనం. నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని. ఎంతమందికి ఇల్లు కావాలి ఇప్పుడు?
ఏటో ఇల్లు లేదు, ఏటి అద్దెకి, ఏదో ఒక చిట్టేసి ఏదో పాట పాడి, ఏం పాట, చీటీ ఆ చీటీ పాట పాడి ఏదో ఫైనాన్స్లో తాకట్టు బ్యాంకుకి వెళ్ళి పెట్టి ఏదో చిన్న ఇల్లు కొనుక్కోలేమా? ఏటి ఇన్నాళ్ళు జీతమా? ఏటి సంపాదించావు? ఇంత ఇల్లు కూడా లేదు, చిన్న ఇల్లు. కొన్ని చిన్న ఇల్లు కాకపోతే 2 గదులు ఇల్లు, ఒక వంటగది, ఒక పొడుకునే గది, ఏదో ఒకటి మందంటూ మనకు ఒకటి ఉంటే హ్యాపీ కదా. చిన్నిల్లు 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 చిన్నిల్లా పెద్దిల్లా కాదు, ఇల్లు లేనోడికి ఆ ఇల్లు యొక్క అవసరం తెలుస్తుంది. ఇల్లు ఉన్నోడికి ఇంకో ఇల్లు గురించి కోరిక పడుతుంది. 2 ఇళ్ళు ఉన్నోడికి మేడగది కనిపిస్తుంది. స్లాబ్ ఖాళీగా ఉండిపోయింది, కారిపోతుంది, ఎండ వచ్చినప్పుడు వేడెక్కిపోతుంది, సున్నం ఖర్చు పెరిగిపోతుంది. ఏముంది, 2 గోడలేసి రేకెత్తే కదా. అసలు లేనోడికి ఆ రేకే లేదు. వీడికి పైన రేకు గురించి గుర్తొస్తుంది. ఇల్లు కట్టుకుందాం, వీడు చాలా ప్రయత్నాలు చేశాడు. చాలామందికి ఇంటి గురించినటువంటి చింత ఏంటంటే, ఏంటోనండి ఇంటి మీద డబ్బులు ఇస్తున్నాం, ఆడేమో ప్రతి నెల ఖాళీ చేస్తాడేమో భయం వేస్తుంది, ఇల్లు చూస్తే ఇరుకు, ఇంట్లో నేను నీళ్ళు రావు, మేకు కొడితే ఇంటి అనరం వచ్చేది ఇంట్లోకి. ఏటండి సొంత ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, ఈ జగనైనా చూస్తాడు అనుకుంటే ఆయన వెళ్ళిపోయాడు, బాబు వచ్చాడు, బాబు అయినా చూస్తాడండి, మళ్ళీ రేపు ఇంకో బాబు అంటున్నాడు. ఏటో వద్దో తెలియదు, మొత్తానికి ఇల్లు వద్దో రాదో. ఇంతకీ మా బాబు సరిగ్గా ఉంటేనా? ఎవరు మీ ఆయన? ఈడు సరిగ్గా ఉంటే ఆ ఇల్లు ఏదో నా మొఖాన్ని పెళ్లి చేసుకున్నాను, ఏం తెచ్చిపెట్టావు? ఇంట్లో పెట్టాల్సింది రోడ్డు మీద పెట్టావు. ఇదే గొడవ తెల్లారు లెగితే ఏదో డైలాగ్, ఎక్కడో చోట ఇల్లు 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 గొడవే. రైట్, ఐ డోంట్ వరీ. కానీ ఒక మాట చెప్తాను నేను, ఇంటిని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి కూడా ద నెక్స్ట్ ఫ్రేమ్ స్టార్ట్ అయిపోద్ది. చిన్న ఇల్లు దొరకంగానే గులాబీ మొక్కలు 2 కొనుక్కొచ్చేస్తారండి. ఈ మంచులో బంతిపూలు, చామంతి పూలు ఎర్రకాసేస్తాయి కదా, తెచ్చేస్తారు. తీసుకొచ్చుకొని ఇల్లు నీకు తాగడానికి నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు, అది 2 గంటలకో 3 గంటలకో, కానీ దానికి మొక్కకు మాత్రం నీళ్లు పోయాలి. పోయిపోతే చచ్చిపోద్ది. ఒకవేళ ఎవరికైనా పోయమని చెప్పి మీ ఇంట్లో వాళ్ళకే పోటీలు వేసుకుంటే, ఆడో పూట ఏదో మంచినీళ్ళు తాగపోయి దానికి పొయ్యకపోతే ఆ రాత్రి నీకు తిండి ఉండదు. నీళ్లు పొయ్యవా? నేను ఎంత కష్టపడుకొని తెచ్చాను, చౌట్రీ నుంచి మోసుకొచ్చాను, ఎవడు మోసుకురమ్మన్నాడు? అదొక ఆనందం. సొలమన్ చేశాడు, అదే చెప్తున్నాను, మీరు కాదు. ఇల్లు కట్టుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని. ఫ్రూట్లు, స్టార్ ఫ్రూట్ పెట్టుంటాడు బాబు. ప్యాషన్ ఫ్రూటు, స్టార్ ఫ్రూటు, జాక్ ఫ్రూటు, ఏ ఫ్రూటు వదలే. అన్ని మొక్కలు, పళ్ళు మొక్కలు, శృంగారంగా ఉంచేటువంటి ఆ డెకరేటివ్ మొక్కలు, వృక్షాలు, చిన్న మొక్కలు కాదు, పెద్ద చెట్లు. ఇల్లు కనపడంగానే ఇంట్లో మొక్కలు రాకుండా ఉండవు. ఏమన్నంటే మొన్న ఒక ఆవిడ చెప్పింది, మీ ఇంట్లో స్నేక్ ఉందా అని. పిచ్చదానా, స్నేక్లు ఎవరైనా పెంచుకుంటాడా అన్నాను. అంటే అన్నయ్య స్నేక్ అంటే స్నేక్ ప్లాంట్ అని. స్నేక్ ప్లాంట్ పదాలు పూర్తిగా వాడు, లేకపోతే నాకు అసలే తొత్తరా, ఎందుకు అనవసరమైన గొడవ. స్నేక్ ఏంటి అంటే ఏంటి, స్నేక్ ప్లాంట్ ఉందా అనబోయి కట్టేసింది. ఆ కటింగ్ మనకు అర్థం కాలే. స్నేక్ ప్లాంట్ ఎందుకు అని అంటే ఆక్సిజన్ ఇస్తుంది. ఈ మధ్య ప్రతి ఇంట్లోకి ఎక్కుతున్నాయి చూసారు ఆకు మొక్కలు, ఇలాగుంటుంది అది, దాన్ని స్నేక్ ప్లాంట్ అంటారు, ఆక్సిజన్ ప్లాంట్ అంటారు, రకరకాల ప్లాంట్లు. మా ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయిలే అన్నాను. కానీ మొత్తానికి ఈ మొక్కలు వేసుకో, తోటలు వేసుకో, పళ్ళు తోటలు వేసుకో, వృక్షాలు వేసుకో, ఆఖరికి చెరువులు దొక్కించుకో, దానికి ఫౌంటైన్స్ కూడా పెట్టుకుంటున్నారు కదా ఈ మధ్య. స్విచ్ చేయగానే అక్కడి నుంచి ఒక లైట్, ఇక్కడ ఒక లైట్ వెలుగుతుంది, నీరు ఇలాగెళ్ళి అలా దిగి అలా కారుతుంటుంది, ఇలా వస్తుంటే అదొక ఆనందం. ఈ మధ్య హైదరాబాద్లో పటాన్ చెరువు దగ్గర నుంచి ఇంకో చెరువు వరకు, మూసి వరకు, పక్కన చెరువు దగ్గర ఉన్న కాలనీలన్నింటినీ ఏం చేసింది, హైడ్రా అనే పేరు పెట్టాయినా. మొత్తం ఈ కొన్న వాళ్ళందరినీ నేను 2-3 కలిశాను. వాళ్ళ గురించి ప్రార్థన చేయమంటే సరే ప్రార్థన చేద్దాం కదా అని వెళ్తే వాళ్ళు ఇల్లు చూపించి ఏడుపులు, మామూలుగా ఏడవట్లేదు, రక్తగా నీరే. ఏంట్రా బాబు అని అంటే, చెరువు ఉందండి అక్కడ, చిన్న గుంట కనపడుతుంది, దాని పక్కన వాళ్ళు ఇల్లుని కొనుక్కున్నారు. ఎందుకేంటంటే వాళ్ళు ఉన్నది కూడా చెరువు అని వాళ్ళకి తెలీదు. అది మూసి అది ఇంత చూపించి ఇది మీకు వాటర్ పాండ్ అని అమ్మేశాడు. వీళ్ళు ఎర్రోళ్ళు దానికి కావాల్సిన ట్యాక్స్లు, దానికి అమ్మ చెరువు ఇంట్లో కూర్చుంటే వాటర్ కనపడుతుంది అనుకుని వీళ్ళు కొనుక్కున్నారు. ఇదిగో సొలమన్ కూడా అలాగే అనుకున్నాడు. అక్కడ ఉన్నాడు, చెరువులు తోవించుకున్నాడంట, సరస్సులు కొట్టించాడు. ఇంతకీ ఏమైందంటే వేస్ట్ ఫెలో అనుకున్నాడు ఆడే. ఆనందం ఏంటి, ఇల్లా, చెరువా, అదే నీటి కట్టుకునే దెబ్బ మీద లోన్లు వేసుకునే షెల్టరా, ఫామ్ హౌసా, గెస్ట్ హౌసా, తోటలా, పువ్వులా, పళ్ళ, ఏంటి మరి హ్యాపీనెస్? లోకం అనుకుంటున్న హ్యాపీనెస్ ఇదే కదా.
ప్రభు కోరుకున్నటువంటి హ్యాపీనెస్ అయితే కాదు కదా ఇవి, మనుషులు అనుకుంటున్నటువంటి. ఇంకా దాని తర్వాత ఏంటంటే సెన్షువల్గా చేసినటువంటి కొన్ని పనులు. ఆయన ఇంద్రియ సంబంధమైన జ్ఞానాల కోసం 9వ వచనం నుంచి 7వ వచనం నుంచి 8వ వచనం వరకు చెప్పాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? మామూలు కూరుకోలేదండి. ఏమండి, మీరింట్లో లెగంగానే అమ్మగారు కాఫీ అని మీకు ఇస్తే హాయిగా ఉంటుందా ఉండదా? మీ పక్క వాళ్ళని అడగండి. మీరు లేచేటప్పటికి మీ ఇంటికి ఒక ఆమె వచ్చి, పని అమ్మాయి వచ్చి, అమ్మగారు కాఫీ అనగానే పొగలు గొక్కుతూ బెడ్ కాఫీ కూర్చొని తాగితే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆ కాఫీ కప్పు తీసుకోవడానికి ఇంకొక ఆవిడ వచ్చి, మేడం గారు కప్పు ఇవ్వండి, సార్ కప్పు ఇవ్వండి అని అడిగి, ఏమండమంటారు మేడం అంటే ఎలా ఉంటుంది మీకు? వంటోళ్ళు ఉంటే ఎలా ఉంటుంది? ఊహ కూడా డబ్బులు అవుతాయి ఏంటి? కాసేపు ఆనందించరే అంటే మీరు ఎన్నాళ్ళు ఆ పనులు చేసి చేసి ఆనందించడానికి కూడా మీకు మనసు ఒప్పుకోలేకపోతుంది. ఏడవండి, కొద్ది నిమిషాలు ఆనందించండి, ఏం పోయింది? ఆ తర్వాత లేకంగానే అమ్మగారు వేడి నీళ్ళు పెట్టమంటారా, అయ్యగారు ఏ బట్టలు వేసుకుంటారు, ఇలాగా రోజు ఇంట్లో ఆడవాళ్ళు 10 మంది పనోళ్ళు, మగోళ్ళు ఒక 20 మంది పనోళ్ళు, రాగానే సార్ ఏ కారు తీయమంటారు అనే డ్రైవరు, ఇలాంటి పనోళ్ళందరినీ సొలమన్ పెట్టుకున్నాడు. అయ్యా పెట్టుకున్నాడరా. ఎంతమంది పనోళ్ళు తెలుసా? పనివారు, ఆడపనివారు, పనికత్తెలు, దాసులు, ఎంతమందిని పెట్టుకుంటే ఆయన అక్కడికి ఊరుకోకుండా ఆయన ఇంకొక ఆలోచన కూడా చేశాడు. ఏంటంటే ఏదైనా ఎలాగైనా సరే మన ఇల్లు గొప్పగా ఉండాలని ఆనందించడానికంట ఆయన చేసిన పని విచిత్రం తెలుసా? రాజుల సంపదలను కలెక్ట్ చేశాడంట. రాయల్ కలెక్షన్. రాజులు ఏమైనా సంపాదిస్తే ఎలాంటివి సంపాదిస్తారంటే మామూలులాగా మన ఇంట్లో ఉండేలాంటివి కాదు. అందుకే చూడండి, మన ఇంట్లో దివానా కాటు కింద కోళ్ళు పెట్టుకుంటాం చూడు కింద. మీదేమన్నా రాజగృహమా? అద్దె గృహమేగా. మరి ఆ కోడి ఎందుకు పెట్టుకున్నా కింద? అది రాజగృహంలో ఉండాల్సింది లాంటిది మన ఇంట్లో ఉంటుంది. కానీ పరుపు మీద పడుకుని చూడు, ఇటు నుంచి ఇట్లాగా ఉంటుంది. ఇదేం కుడుగుపోయి, అదేం లేచిపోయి, అదేం అణిగిపోయి. మరి రాజుల గృహంలో ఉండాల్సిన దాన్ని తెచ్చి నీ ఇంట్లో పెట్టి రాయల్ కలెక్షన్ అంటే ఆనందించండి, తప్పులేదు. నేను నవ్విస్తున్నట్టుంది, నాకు ఇది చదువుతున్నంతసేపు సిగ్గేసి వచ్చింది. ఏంటి మనుషులు, ఏంటి అసలు దేవుళ్ళు ఆనందించాల్సిన మనుషులు మనం ఏం చూసి ఆనందిస్తున్నామని ఈ జ్ఞాని చెప్తున్నప్పుడు కూడా ఈ ఎర్రోడికి వినపట్లేదా? ఏంటి సంపద, ఏంటి రాయల్ కలెక్షన్స్? అక్కడితో ఊరుకోలేదండి. ఆయన ఏం చేశాడు తెలుసా? ఇంపోర్టెడ్ కలెక్షన్స్, విదేశాలలో దొరుకు సామాన్లు తెచ్చుకున్నాడటండి. అప్పట్లో ఓడలు తప్ప ఫ్లైట్లు లేవు, కస్టమ్స్ కాస్ట్యూమ్స్ ఏం లేవు. అలాంటి టైంలో విదేశాలు ఇంపోర్టెడ్ అనండి సరే, ఎంత బాగుంటుందో. ఆ భావనే వేరు కదూ. మీరు ఆ ఎంగిల్ యాపిల్ కాయ పట్టుకున్నప్పుడు, అదే యాపిల్ ఫోన్, మీకు ఎలా ఫీల్ అవుతుంది? ఆ పై జోబులు పెట్టుకుని చేతుల్లోంచి వదలరా ఫోను, అందరికి కనపడాలి. ఆ మూడు కన్నాలు, ఆ 2 కన్నాలు ఏంటంటే అది యాపిల్ కాయ, అది చైనా ఫోను, అది విదేశం ఫోను. ఏదో వస్తువు మీ ఇంట్లో ఉండగానే ఇది ఏంటండి అనగానే, ఇది లండన్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, ఇది సింగపూర్ నుంచి తెచ్చుకున్నాను, ఇది మలేషియాలో తెచ్చుకున్నాను, ఇది థాయిలో తెచ్చుకున్నాను, ఇది అక్కడ తెచ్చాను, ఇది ఇక్కడ జనరల్గా మీ మీద అప్పుడు మాకున్న అభిమానం ఎలా మారిపోవచ్చు చెప్పండి? మీ ఇంట్లో అలాంటి సామాన్లు అన్నీ ఉంటే మీకు ఆనందం కదా అది. అలాంటివి ఉంటే మనకు కూడా, ఆ కలెక్షన్స్ అన్నీ ఉంటే మనకు చాలా ఆనందం కదా. కానీ మీకు విషయం తెలుసా? మీరు అక్కడ నుంచి తెచ్చుకుంటే మీకు అన్నీ ఆనందమే, అక్కడ కామన్గా ఉండేవన్నీ అవే. మా ఫ్రెండ్ చైనా నుంచి వచ్చాడు. ఆడొచ్చిన వెంటనే నేను మా కుక్కను తీసుకుని ఆడికి ఎదురెళ్ళాను. ఆడు కారులోంచి దిగారు, మీ డాగ్ భలే ఉందిరా అన్నాడు. నేను డాగ్తో మాట్లాడుతున్నాక మా డాగ్ కుయ్యి అని తిరుగుతుంది. ఏంట్రా ఇలా డిఫరెంట్ తిరుగుతుందంటే ఇంకో ఏదో కుక్క వచ్చినట్టు చుట్టుపక్కల చూశాను. అప్పుడు హచ్ కుక్క వచ్చింది అక్కడికి. అదే ఏమంటారు దాన్ని, మూతి తప్పడైపోయి ఉంటుంది కదా, అది ఆ కుక్క వచ్చింది. మా కుక్క దాన్ని చూసి అది గిలగిల కొట్టుకుంటుంది. అతను అన్నాడు, ఇదేంట్రా దీని పగ్గు, దీన్ని పెంచుకుంటారా అన్నాడు. అరే కొంపలు అండించు, ఇది ఎంత కాస్ట్లీ కుక్క అని. ఊరకొక్క అన్నాడు. ఊరుకోరా బాబా ఏనాడంటే ఫీల్ అయిపోతాడు ఆయన, అసలే కొడుకు అంటాడు దాన్ని, అలా ఉండరా అన్నాడు. అంటే ఈడు అన్నాడు, ఒరే ఒక నిమిషం రా అన్నాడు. ఫోన్లో ఎలా కూపించి, మా రోడ్ల నిండా ఇయ్యారా చైనాలో, ఇంపోర్టెడ్ ఇది లోకల్ అన్నాడు ఆడు. నిజమే కదా.
మీరు ఎక్కడి నుంచి అని తెచ్చుకుంటే అక్కడ కామన్ వస్తువే కదా అది. మీరు ఎక్కడ తెచ్చుకొని ఇంపోర్టెడ్ అని మురిసిపోవటమే కదా. అది లేదనే కదా మీ ఆయన తినేస్తారు, మీ ఆవిడ తినేస్తారు. అది లేదు, ఇది కొనలేదు, అది చూడు, వాళ్ళని దాని మెడలో చూడు, దీని చెవులు చూడని. సొలొమోను బాధ అది, ఏమనలేము, ఏడ్చాడు. ఇంతేకాకుండా ఆయన ఏమన్నాడు తెలుసా అండి, మామూలుగా ఇప్పుడు MP3 MP4 ఫార్మెట్లు అప్పుడు లేవు కదా, అందుకని ఏకంగా ఒరిజినల్ లైవ్ సింగర్స్నే పెట్టించుకున్నాడు బాబు. గాయకులను అంటే ఏంటి, యుగల గీతాలు పాడించుకున్నాడు, విరహ గీతాలు విన్నాడు, ప్రేమ గీతాలు డ్యూయెట్లు పాడించుకున్నాడు. అంతమందిని పెట్టుకుని ఇంకా అక్కడితో ఊరుకోలేదండి. మనుషులు కోరుకునే సంపదలన్నీ తెచ్చుకున్నాడటండి. మనుషులు తెచ్చుకునేటువంటి సంపదలు అనగానే మనకు తెలిసినటువంటి ఏ రకంగానైనా మాట్లాడుకోండి, అక్కడ పశువులు కానీ, వెండి కానీ, బంగారం కానీ, మనుషులు ఏం కోరుకుంటారు అన్నీ తెచ్చేసుకున్నాడు. ఆఖరికి ఆయన ఏం చేశాడు తెలుసా అండి, దేనిలోనైనా బాగా ఉండాలని ఆలోచించి ఒకదాంతో సాలక 700 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఫీల్ అవుతున్నారా, ఎలాగా అని ఆలోచిస్తున్నారా? 700 మంది సాలక 300 మంది ఉపపత్నులు పెట్టుకున్నాడు, మొత్తం 1000 కొట్టాడు. ఇంత గ్రాండ్గా ఇంత పిల్లల్ని పెట్టుకున్నా కూడా హ్యాపీనెస్ అతను దొరకలేదటరా. ఏమి సంపాదించుకోవాలి చేసుకున్నాడు. 9 నుంచి 10 వచనాల్లో ఏమంటాడు తెలుసా, అతను మంచి కావలసినవి చూడడానికి, అనుభవించడానికి కావలసినటువంటి గుడ్ లైఫ్ని కూడా జీవించి చూపించాడట. మంచిగా ఉండేటువంటి సొఫిస్టికేటెడ్ జీవితాన్ని అతను జీవించడానికి చేసిన తపనలో, ప్రయత్నంలో హి డిడ్ంట్ ఫీల్ హ్యాపీ. ఆ తర్వాత అతను చెప్తాడండి, 11వ వచనంకి వచ్చి చెప్పేశాడు, ఏమన్నా చూడండి. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతయు, నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగుపడెను. ఏం కనపడ్డాయి? అన్నీ వ్యర్థమైనవిగాను. సంతోషించాను, మరలా చెప్పుదును ఆనందించండి అన్నాడా? ఏమైంది? వ్యర్థమైనది. ఇందాక మేము యూత్కి పిల్లలతో మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది, నీ బాడీ నీదా దేవుడిదా అని అడిగితే వాళ్ళు చాలాసేపు ఆలోచించి దేవుడిదే అన్నారు. మరి రోజు సాటిస్ఫాక్షన్, మరి నీ బాడీ దేవుంది అయితే, ఆ అథారిటీ ఆయిందైతే, ఆ లీడర్ ఆయిందైతే, ఆ కింగ్ ఆయన అయితే, ఆయన చెప్పినట్టు నీ బాడీ బెండ్ చేయాలా, నీకు నచ్చినట్టు బాడీని టర్న్ చేయాలా? మరి ఎందుకు చేయట్లేదు? అది మేము మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ చెప్తున్నాడు కదా, ఇంత కష్టపడి ఇంత ఆనందించి లోకంలో మీరు సంపాదించిందంతా రోజు రాత్రి నుంచి బట్టలు, ఫోన్లు, ఇంట్లో సోఫాలు, ఇంట్లో కుర్చీలు, ఇంట్లో అలంకరణ నుంచి ఆ బొమ్మలు, ఆ కబోర్డ్లో పెట్టుకోవడానికి ఏం ఆనందమో, ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఆ పిడతలో చెప్పలో బొచ్చులు నింపి ఇల్లంతా మా ఇంట్లో హ్యాపీగా ఉందని నువ్వు ఒక్కదానివే హ్యాపీ ఉంటావు, కానీ రెండో రోజు మళ్ళీ ఉండదు, హ్యాపీనెస్ లేదు. అంటే ఆనందించండి అని చెబుతున్న లోకము నిజమైనటువంటి ఆనందం కాదు అని జ్ఞానంతో కూడి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉండేటువంటి ఆనందంలో నుంచి మరొక ఆనందంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఏమైనా ఉద్యమో చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం. లూక్ 10:21. ఆ ఘడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. ఇక్కడ ఆపింది ఆ వచనం, ఎక్కడ బ్రేక్ లేకుండా నడిపిస్తాడు ఈ మాట. ఆత్మ చెప్తున్న సంగతి వినండి. లోకములో ఆనందించే ఆనందాలు వేరు. ఆ గడియలో యేసు ఎవరిలో ఆనందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మలో ఆనందించుచు. ఈ ఆనందం జ్ఞానులకు మరుగు చేశావు, గొప్పవారికి చెప్పలేదు. వాళ్ళందరూ లోకంలో వెతుకుంటున్నారు ఆనందం, సంతోషంలో వెతుకుంటున్నారు ఆనందం, ఆనందించడానికి కావాల్సిన వస్తువుల్లో వెతుకుంటున్నారు, తోటల్లో వెతుకుంటున్నారు, ఇళ్లలో వెతుకుంటున్నారు, పెళ్లల్లో, భర్తల్లో, పిల్లల్లో, ఆస్తుల్లో, అంతస్తుల్లో, విదేశాలలో, తిరుగుడులో ఏదో వెతుక్కుంటుంటే అవన్నీ ఆపేసి, దేవా పసిబాలుర నోట నేను ఈ లోకంలోకి వచ్చి ఆనందించడానికి నాకు మంచి ఫ్రెండ్ కావాలని, మంచి క్లబ్ కావాలని, మంచి జనంలోకి వెళ్ళాలని, మంచి సొసైటీలో ఉండాలని, ఇండివిజువల్ హౌస్లో ఉండాలని, ఇవేమీ కాదు, నాకు నీలో ఆనందించడం నాకు నేర్పించావయ్యా. యేసు ప్రభు ఆనందించిన ఆనందం ఎవరు ఆనందం? ఫ్రెండ్స్లోనా?
మీకు ఆశ్చర్యపోయే సంగతి ఒకటి చెప్పనా? ఒకసారి నీ జీవితంలో దేవుడిలో ఆనందించే అనుభవం నీకు దొరికితే ఈ ప్రపంచంలో దేనివైపు చూడకుండా దాని కొరకే తపన పడి చచ్చిపోవాలనిపిస్తుంది నీకు. ఆ ఆనందం యేసుప్రభు పొందాడు. ఆయన మనిషి కుమారుడుగా పుట్టాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, నీలాగే నాలాగే రక్షణ అనుభవం కలిగి ఉన్నాడు, మనందరిలాగే పరిశుద్ధాత్మని యొక్క ఆ అభిషేకం అతను కూడా పొందుకున్నాడు. కానీ అతడు ఆనందిస్తున్న ఆనందపు ఫార్మెట్లు లేరు. యేసు ప్రభువు 10,000 మందిని ఒకచోట కూర్చోబెట్టి ఆరాధించి ఆనందించలేదు. వన్నెస్ అనే పేరు మీద జనమందరినీ సమీకరించి సూట్లు, బూట్లు, రంగులు, లైట్లు, డెకరేషన్లు, ఖర్చులు, టికెట్లు పెట్టి ఆరాధించి ఆనందించలేదు. చెబుతున్నాడు మైమరిచిపోదాం రండి అని పిలిచి ఆనందించలేదు. మీటింగ్ పెట్టి రండి మనందరం సువార్త ప్రకటించుకుందామని ఆనందించలేదు. ఆయన పరిశుద్ధాత్మ యందు ఆనందించడం ప్రారంభిస్తే ఆ ఆనందించినటువంటి ఆనందానికి అతని ప్రాణం పెట్టుకోవడానికి రెడీ అయిపోయాడు, సిలువెక్కడానికి రెడీ అయిపోయాడు. ఆత్మలో ఆనందించేవాడు, దేవునిలో ఆనందించేవాడు ఆ స్థాయికి రెడీ అవుతాడు. మీకు ఉదాహరణ చెప్తాను. ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం వేసిందంటే మీరు ఆలోచించండి. 6 సంవత్సరాల లోపు దేవుని స్వరం విన్నాడు సమూయేలు. 6 years వాడికి హ్యాపీనెస్ అంటే ఏంటో చెప్పండి. వాళ్ళ అమ్మ కొంగు వెనకతలు తిరగడం వాడికి హ్యాపీనెస్. వాడు ఎక్కడ ఆనందించాడో తెలుసా? దేవుని మందిరపు సన్నిధిలో. వాడు ఆడుకున్న ప్రదేశం, మందిరంలో ఉండేటువంటి ప్రతి వస్తువు. వాడు ఆనందించినది ఏలీ గారు దేవుని సన్నిధిలోకి వెళ్తే కిందికి బయటకు వచ్చేంత వరకు కనిపెట్టడం. అక్కడ ఉన్నటువంటి బలిపీఠం మీద రొట్టెల కోసం తినాల్సినటువంటి ఆ వయసు, ఎప్పుడు నాకు పెడతాడా తిందామని చెప్పి తినడానికి ఎదురు చూస్తున్నటువంటి వయసులో దేవుని స్వరము వినడం అతనికి ఆనందం. అందుకు గదు లోకంలోనికి ఎవరికి సంబంధం లేకుండా అతడు దేవుని చేత ఏర్పరచబడిన ఒక అత్యధికమైనటువంటి ప్రవక్తగా మారిపోయాడు. ఆ అనుభవానికి నువ్వు నీ బిడ్డల్ని పెంచగలిగితే రేపు మరొక సమూయేలు నీ కుటుంబంలో పుడతాడు, నీ కుటుంబంలో పెరుగుతాడు. ఆ ఆనందం మొదట నీకుండాలి. ఆ తల్లికి విన్నది, ఆ హన్నా విన్నది, అందుకు చెప్పింది, ఇప్పుడు నేను పెంచుకోబోయే నా పిల్లోడు, నేను దేవుని యొక్క మాట చేత వాగ్దానం పొందుకున్నానే, అలాగే నా కొడుకు దేవునికి ఉపయోగపడాలనుకుంది. ఆ ఆనందానికి రెడీ అయింది. దండం పెడుతున్నాను, నోరిప్పితే అబద్ధపు మాటలు. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్పేస్తున్నాడు, దేవుడు చూపించేస్తున్నాడు. నీ బతుకెలా తాగలాడితే నీ కూతురు కొడుకు రోడ్డు మీద కాక ఎక్కడ ఉంటారు అబద్ధం మాటలు మాట్లాడుతుంటే? మీరు చెప్పేవి నిజాలైతే మీ బతుకుల ప్రకారం మీ పిల్లలు ప్రవక్తలు అయిపోవాలి. ఇప్పటికే ఈ స్థితికి రావాలి, ఈ స్థాయికి ఎందుకు రాలేదు? మీ అబద్ధాలు. కానీ మీరు చెప్పేవి నిజాలే, బతుకు అబద్ధం. దేవుడి మాట నిజమే, కానీ నీ బతుకు అబద్ధం, కనపట్లేదు అక్కడ. అలా కనపడిన బ్రతుకులు బైబిల్ రాయబడింది. అలాంటి కనబడిన వ్యక్తులు దేవుని కొరకు అత్యధికమైన అభిషేకంతో నడిపించబడి సాక్షులుగా మన ముందు సవాల్ చేస్తున్నారు ఈరోజు. అది దేవుళ్ళు ఆనందించడం. నోరిప్పితే చాలు, దేవుడు చూపించాడు, దేవుడు చెప్పాడు, దేవుడు ఇలా మాట్లాడేస్తున్నాడు, దేవుడు పదం వచ్చింది, దేవుడు దర్శనం వచ్చింది. నిజమే, నిజమే, సత్యాలే. నిజమైందే నీ బతుకో. 10 సంవత్సరాల లోపు దేవుని స్వరం విన్న ఒక చిన్నది నయమాను ఇంటిలోకి వెళ్ళి కూర్చున్నాక కుష్ఠోడి దగ్గరికి గురించి మాట్లాడుతూ, నా దేశంలో దేవుని యొక్క సేవకుడు ఒకడు ఉంటాడు, ఆ దేవుని సేవకుని దగ్గరికి వెళితే చాలు నీ కుష్టిపోద్దాయా అని చెప్పి యజమాని దగ్గర ధైర్యంగా నిలబడి. బానిస యజమానికి చెప్పే స్థాయి ఉంటుంది ఎక్కడైనా? ఏంటి ఆ ధైర్యం? అది దేవునిని ఎరిగిన అనుభవం. ఇంకా ప్రాణం పోవచ్చు, ఒక్క ఈడ్చి కొడితే అది గోడకు అతుక్కుపోయి చచ్చిపోద్ది ఆ పిల్ల. ప్రాణం తెగిస్తారు దేవునిని చూసిన వాడు, దేవుని వినిన వారు, దేవుని కొరకు బ్రతికిన వారు. అది ఆనందిస్తారు, దాన్ని చెప్పకుండా ఉండలేరు. అది ఆనందం. నీకుందా ఆనందం? నీకుందా? ఏ చెమట ఎక్కిపోతుంది, ఏసీ వేయట్లేదు చర్చిలో ఏసీ ఏంటి? నువ్వు వచ్చిన చర్చిలో ఏసీ చూడడానికా? ఏసీ టెక్నీషియన్ నువ్వు? ఏంటి ఆనందం? దేవుని మాట కదా నీ బ్రతుకు, దాంతో దిద్దుకోవడానికి కదా, దాంతో సరిచేసుకోవడానికి కదా, దాంతో క్రమపరచుకోవడానికి కదా, దాంతో వదులుకోవాల్సినవి నేర్చుకోవడానికి కదా. అరే ఏం ఆనందాలు ఇవి! ఇంకో మాట చెప్పనా? 12 ఏళ్ల లోపు దర్శనం పొందుకున్నాడు యోసేపు. జస్ట్ 12 years బాయ్. ద విజన్ కేమ్ ఫ్రమ్ గాడ్. ఏం జరిగిందో తెలియదు, పిచ్చోడు పాప తిన్నగెళ్ళాలి. అమ్మ నాన్న చెప్పాడు, వాళ్ళు వచ్చిందా అన్నాడు. వీళ్ళు తినకుండా రాత్రి పెదరాసి పెద్దమ్మ చందమామ కథలాగా పిల్లలందరికీ చెప్పేశారు ఈ అమ్మ బాబు. పిల్లలందరూ అంటున్నారు, కలలు గనేవాడు వస్తున్నాడు రా, వీడు కలలు గంటాడు రా. ఏ కళ అయితే దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు ఆ పిల్లడు, అతడి జీవితంలో కాళ్ళు ఇనుము సంఖ్యలు అతన్ని బాధించిన రాసింది. అయినా నోరు మెదిపిన ప్రార్థన లేదు,
బయటికి రావాలనే కోరిక లేదు, లోకం చూడాలనే సంతోషం లేదు, యవ్వన కాలము పోతుంది అనేటువంటి నొప్పి లేదు. దేవుని కొరకు జైల్లోకి వెళ్ళిపోయినా, గోతులోకి వెళ్ళిపోయినా, ఆఖరికి ఏ ప్రదేశం నుంచి ఏ స్థితికి వెళ్ళిపోయినా అది తిరిగి వాగ్దానం నెరవేరేంత వరకు ఒక్క నోరెత్తి మాట్లాడని యోసేపు ఎందుకు బతికాడు? ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడిలో ఒక్కసారి ఆనందించగలిగితే వాడు లోకం చూడడం, వాడికి వెళ్ళడు. ఒక్కసారి జరుగుద్ది ఇది. ఆ రైట్ బిగినింగ్ ఒక్కసారి కనుక దేవుని యొక్క స్వరం వినగలిగితే, ఆ ఒక్కసారి నువ్వు చెప్తున్నటువంటి అబద్ధాలు దాటి వాస్తవంగా తన జీవితం కనుక దేవుని యొక్క స్వరం చేత పట్టబడితే, ఆ గడియలో యేసు పరిశుద్ధాత్మలో ఆనందించిన అనుభవానికి కనుక నువ్వు రాగలిగితే, నీ లైఫ్లో వెనక్కి తిరిగి చూడలేకుండా దేవుని కొరకు ఆసక్తిగా బతుకుతావు. అది ఆనందించడం అంటే. ఎవడున్నాడు నీ ఇంట్లో? ఎవడున్నాడు నీ ఇంటి పక్కన? ఎవడున్నాడు నీ మందిరంలో? ఆ తెగింపేది, ఆనందమేది, ఆ దేవుని కొరకు బతికేది. పాస్ గారు చెప్పాను నేను, ఏంటయ్యా నీ స్థాయి, నీ పరిస్థితి ఏంటి అని అంటే ఆయన ఒకటే చెప్పాడు, అన్నా డబ్బుదేముందన్నా, ఈరోజు ఉంటుంది రేపు పోద్ది. నేను ఆనందంగా ఉన్నట్లు సతీష్ కుమార్కి పడుకోగలరా అన్నాడు. వద్దురా బాబు, పేరు ఎత్తుకో, నువ్వు పడుకోగలవు. ఆయన పడుకోలేడు. రాత్రి అంతా అకౌంట్లు చూసుకుని ఎంత వచ్చింది ఎంత రాలేదు, ఇదే నొప్పులు రాత్రులకి. వీడికి ఏమీ లేదు. ఏమంటే ఏది వచ్చినా రాకపోయిన పర్లేదన్నా, దేవుడు తెల్లారేపాటికి నాకు ఇడ్లీ పంపిస్తాడు, మధ్యాహ్నానికి భోజనం ఉంటుంది, రాత్రికి జావ తాగి పడుకుంటాను, ప్రశాంతంగా ఉంది నాకు అన్నాడు. అది ఆనందం, దేవుళ్ళ ఆనందం. ఐఐటి ఇంజనీర్ చదివి, ఐఐటిలో చదివి 60,000 రూపాయల జీతం చేసుకుంటూ విడిచిపెట్టి సేవకు వచ్చిన కుర్రాడు చెప్పిన మాట ఇది. ఇదన్నా హ్యాపీనెస్? ఏముంటుందన్నా, ఆడు ఎవడు పడుకుంటాడన్నా మనలాగా. దేవుని స్వరం వినగలిగితే నోరు మెదపక, డబ్బు కోసం అడుక్కోక, గడ్డి తినే పనులు చెప్పి పిట్ట కథలు మాట్లాడక, ప్రభు కొరకు రోషంగా ఆకాశం చూసి బతికేస్తాడండి. అది బతుకో. ఎవడన్నాడు ఇలాగ దేవుళ్ళు ఆనందించేవాడు? యోసేపు జీవితం మనకు ఆదర్శం. ఏమండి, 15 ఏళ్లలోపు దేవుని స్వరం ఎరిగినటువంటి, దేవుని యందు జీవించే జీవితం నేర్పించబడిన చిన్నాని ఇంట్లో పెరిగిన ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు రాజు ఏ మూడ్లో ఉన్నాడో చూసుకుని వెళ్ళాలి. తేడాపాడా వెళ్ళిందా, కర్ర చూపిస్తే బతుకుతాడు అన్నాడంటే పేక ఎగిరిపోద్ది. అది రాణా రాజా చూడ్డం. అలాంటి పరిస్థితుల్లో ప్రాణత్యాగం చేయాల్సి వస్తే తెగించి వెళ్ళి నుంచుంది. ఎందుకు? దేవుని ఎరిగింది ఆ పిల్ల. దేవునిని ఎరిగితే దేవునికి కొరకు గొప్ప కార్యాలు చేసేవారు ఉంటారు. దేవుళ్ళు ఆనందిస్తే ఏ తెగింపుకైనా రెడీ అవుతారు. అది పసిబాలులకు వస్తుంది, జ్ఞానులకు తెలవదు. ఇప్పుడు చెప్పు, నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు దేవుని గురించి ఇన్నోళ్ళు? నేను చెప్తాను ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. 15 ఏళ్లలోపు అభిషేకం పొందినటువంటి దావీదు తల మీద కొమ్ముతో పోసిబడి పడితే, ఆ తిరిగి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పరిస్థితులు వ్యతిరేకం వచ్చినా కూడా ఏ రోజు వెనక్కి తగ్గిపోకుండా దేవుని కొరకే బతికాడు. ఏంటి ఆసక్తి? దేవుని యొక్క పద్ధతి. నేను చెప్తున్నానేనండి, అమ్మలారా, అన్నలారా, నాన్నలారా, మీరు దేవుని మాట వింటున్నారు. మీ రక్షణ అనుభవం సరి అనేదే, మీ ఆత్మ అనుభవం రైటే, మీకు వచ్చిన దర్శనాలు రైటే, మీ హృదయంలో అర్థమవుతున్న దేవుని సంగతిలో కరెక్టే. దానికి తగ్గ జీవితాన్ని మీరు జీవించకపోతే మీ పిల్లల్ని పోగొడుతున్నది మీరే. మీరు దానికి తగిన జీవితాన్ని జీవించకపోవడం వల్ల మీ పిల్లలు ప్రభువులో ఆనందించాల్సిన ఆ స్థాయిని అర్థం చేసుకోలేక మీరు ఏడిసినా సరే వాళ్ళు పొందకపోవడానికి కారణం మీరే. మీ వలన మీ నెక్స్ట్ జనరేషన్ పాడైపోతుంది. బికాజ్ మీ లైఫ్లో సరిగ్గా ఆ స్థితిని కలిగిన ఆనందాన్ని మీరు చూపించలేకపోతున్నారు దేవుని కొరకు. ఆ రోషంలో ఇంకా లోకంలో ఉండే వాటినే కోరుకుంటే, ఆ సంతోషాలు, ఈ సుఖాలు, ఈ ఐశ్వర్యాలు, ఈ ధనము, ఈ ఉద్యోగం, ఈ డబ్బు, ఈ వస్తువులు, ఈ బంగారం, ఈ బట్టలు, ఎన్నాళ్ళ పిచ్చిమాలోకం. జ్ఞానులవైన నువ్వు వెర్రివాడు అయిపోతావు. సొలొమోను చెప్పాడు, వినో. ఇంకో మాట చెప్పనా? 12 ఏళ్లకు రాజై దేవుని చేత నడిపించబడిన జోషియా, 16 ఏళ్లలోపు సేవకు సిద్ధమైనటువంటి తిమోతి, 12 ఏళ్లలోపు దేవుని పని కొరకు సిద్ధపడిపోయి నేను దేవుని పని మీద ఉన్నానని బోధించిన యేసు, 15 ఏళ్లలోపు అప్పగించుకున్నటువంటి దానియేలు, షడ్రకు, మేషకు, 10 ఏళ్లలోపు భవిష్యత్తు తిరిగి దేవుని కొరకు వాడబడిన మిర్యాము, వీళ్ళందరూ గొప్పవారుగా ఎందుకు బైబిల్ చెప్పిందో తెలుసా? వాళ్ళు దేవుని మాట విన్నారు, దేవుళ్ళు ఆనందించడం మొదలైంది. ఇంకా లోకంలో వాళ్ళకి నుంచి ఆనందించాల్సిన విషయాలు ఏవి వాళ్ళకి ఎక్కువ కాదు. మీకుందా అనుభవం? మీరు చెబుతున్న అనుభవానికి తగిన జీవితం మీరు చూపించకపోతే, ఆ ఆనందాల కోసమైనటువంటి వెతుకులాటకు మీరు ప్రయత్నం చేసే చూపు మారకపోతే, అది చూస్తున్న దానిని ఇది కాదు, ఇదేమో, ఇంకేదేమో, ఏదైతే వెతుకులాడుతూ దయ్యంలాగా దేవుని పట్టుకుని పీకిస్తున్నావో, నీ బతుకు చూసిన నీ పిల్లలు దేవునిలో ఉండరు, దేవునిలోకి రారు. చర్చిలో ఉంటారు, సండే స్కూల్లో ఉంటారు, యూత్లో ఉంటారు, ప్రసంగాలు చేసినట్టు చర్చిలో జనసంఖ్యలో ఉంటారు, కానీ దేవుని ఆత్మలో ఆనందించే అనుభవానికి రారు.
చెప్పండి, ఈరోజు మీ పిల్లలు ఆనందిస్తున్నారో లేదో చూసుకోండి. ఏ చర్చ నాకు ఒకటే, నా చర్చ నీ చర్చ కాదు, యేసుప్రభు సంఘంతో మాట్లాడుతున్నాను. ఎందుకు లేదనుకుంటున్నారు? ఎందుకు లేదు అనంటే, మీరు చెబుతున్న మాటలకు తగినట్లుగా ఆ జ్ఞానము మీ శరీరానికి వంటబట్టలేదు. ఆ లౌకిక ఆనందాలను దాటి ఆత్మీయ ఆనందాన్ని వెతుకునే స్థాయికి నీ బ్రతుకు రూపాంతరం చెందలేదు. అందువల్ల మీ పిల్లల్ని మీరు రక్షణకు బలవంతం చేయగలరు, మందిరంలో బాప్తిస్మానికి బలవంతం చేయగలరు, ప్రభువు దగ్గరికి వచ్చి అభిషేకం పొందుకోవటం చెప్పి చేతులు వేయించుకుని ప్రార్థన చేయించుకోవడానికి బలవంతం చేయగలరు. కానీ దేవునిలో ఆనందించే స్థాయికి మీరు ఎప్పటికీ తేలారు, మీ లైఫ్ లేకపోతే. మొదటి ఆనందం దేవుడు వాళ్ళని చూసి ఆనందించాడు. రెండవ ఆనందం యేసు పరిశుద్ధాత్మలో ఆనందించడం ప్రారంభించాడు. ఆ ఆనందించే అనుభవం ఎంత గొప్పగా ఉందంటే ప్రాణం పెట్టగలిగేంతగా. ఈరోజు నీ స్థితి, నీ స్థాయి, నీ ఆలోచన, నీ ఆత్మీయత ఆ స్థాయికి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్థితికి నీ హృదయం సిద్ధంగా ఉందా? ఈరోజు ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం.